అనంత స్పిరిచువల్ వరల్డ్ ఛానల్కి స్వాగతం. శ్రీ సాయి సచ్చరిత్రము 6వ అధ్యాయము. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. గురు కరస్పర్శ ప్రభావము. సంసారమును సాగరములో జీవుడనేడు యోడను సద్గురుడే సరంగుయై నడుపునప్పుడు అది సులభముగాను సురక్షితముగాను గమ్యమును చేరును. సద్గురు అనగానే సాయిబాబా స్మరణకు వచ్చుచున్నారు. నా కండ ఎదుట సాయిబాబా నిలిచి ఉన్నట్లు, నా నుదుట ఊది పెట్టుచున్నట్లు, నా శిరసుపై చెయ్యి వేసి ఆశీర్వదించుచున్నట్లు పొడముచున్నది. నా మనసు సంతోషంతో నిండిపోయి కండ నుండి ప్రేమ పొంగి పొరలుచున్నది. గురుహస్త స్పర్శ మహిమ అద్భుతమైనది. ప్రళయాగ్నిచే కూడా కాలనట్టి వాసనామయమైన సూక్ష్మ శరీరము గురు కరస్పర్శ తగలగానే భస్మమైపోవును. అనేక జన్మార్జిత పాప సంచయము పటాపంచలైపోవును. ఆధ్యాత్మిక సంబంధమైన విషయములు వినుటకే విసుగుపడి వారి వాక్కు కూడా నెమ్మది పొందును. శ్రీ సాయి సుందర రూపము కాంచుట తోడనే కంఠము ఆనందాతిరేకముతో గద్గదమగును. కన్నుల నుండి ఆనందాశ్రువులు పొంగిపొరలును. హృదయము భావోద్రేకముతో ఉక్కిరిబిక్కిరి అగును. నేనే తానను పరబ్రహ్మ స్వరూపమును స్ఫురణ మేలుకొని ఆత్మ సాక్షాత్కారానందమును కలిగించును. నేను నీవు అను భేదభావమును తొలగించి బ్రహ్మైక్యానుభవమును సిద్ధింపజేయును. నేను పేద పురాణాది సద్గ్రంథములు చదువుతున్నప్పుడు నా సద్గురుమూర్తి అడుగడుగున జ్ఞప్తికి వచ్చుచుండును. నా సద్గురు అయిన శ్రీ సాయి బాబాయే శ్రీరాముడుగా శ్రీకృష్ణుడుగా నా ముందు నిలిచి తన లీలలను తామే వినిపింపజేయినట్లు తోచును. నేను భాగవత పారాయణకు పూనుకొనగానే శ్రీ సాయి యాపాద మస్తకము కృష్ణుని వలె కాన్పించును. భాగవతము ఉద్ధవ గీతయో తామే పాడుచున్నట్లుగా అనిపించును. ఎవరితోనైనా సంభాషించినప్పుడు సాయిబాబా కథలే ఉదాహరణములుగా నిచ్చుటకు జ్ఞప్తికి వచ్చును. నాకై నేను ఏదైనా వ్రాయ తలపెట్టినచో ఒక మాట కానీ వాక్యము కానీ వ్రాయుటకు రాదు. వారి ఆశీర్వాదము లభించిన వెంటనే రచనాధార అంతులేనట్లు సాగును. భక్తునిలో అహంకారము విజృంభించగానే బాబా దానిని అణచివేయును. తన శక్తితో వాని కోరికలను నెరవేర్చి సంతుష్టి చేసి ఆశీర్వదించును. సాయి పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి సర్వస్య శరణాగతి చేసిన వానికి ధర్మార్థ కామమోక్షములు కరతలామలకములగును. భగవత్ సాన్నిధ్యమునకు పోవుటకు కర్మ, జ్ఞాన, యోగ, భక్తి మార్గములనేడి 4 త్రోవలు కలవు. అన్నింటిలో భక్తి మార్గము కష్టమైనది. అది ముండ్లు గోతులతో నిండియుండును. సద్గురుని సహాయముతో ముండ్లను గోతులను తప్పించుకొని ముందుకు సాగినచో గమ్యస్థానము అవలీలగా చేరవచ్చును. ఈ సత్యమును దృఢముగా నమ్ముడని శ్రీ సాయిబాబా నొక్కి ఒక్కానించెడివారు. స్వయం సత్తాకమైన బ్రహ్మము జగత్తును సృష్టించు నా బ్రహ్మము యొక్క శక్తి అంటే మాయా, సృష్టి యను ఈ మూడింటి గూర్చిన తత్వ విచారము చేసి వాస్తవమునకి మూడును నొకటియేనని సిద్ధాంతీకరించి బాబా తన భక్తుల శ్రేయస్సుకే చేసిన అభయ ప్రధాన వాక్యములను రచయిత ఈ క్రింది విధంగా ఉదహరించుచున్నాడు. నా భక్తిని ఇంటిలో అన్నవస్త్రములకు ఎప్పుడూ లోటు ఉండదు. నాయందే మనసు నిలిపి భక్తి శ్రద్ధలతో మనపూర్వకంగా నన్నే ఆరాధించు వారి యోగక్షేములను నేను చూసేదను. కావున వస్త్రాహారముల కొరకు ప్రయాసపడవద్దు. నీకేమైనా కావలసిన భగవంతుణ్ణి వేడుకొనుము. ప్రపంచంలోని కీర్తి ప్రతిష్టలకై ప్రాకులాడటం మాని దైవం యొక్క దర్బారులో మన్ననలు పొందుటకు భగవంతుని కరుణాకటాక్షములు సంపాదించుటకు యత్నించుము. ప్రపంచ గౌరవం అందుకను భ్రమను విడుము. మనసునందు ఇష్టదైవం యొక్క ఆకారమును నిలుపుము. సమస్తేంద్రియములను మనసును భగవంతుని ఆరాధన కొరకే నియమింపుము. ఇతరుల వైపు మనసు పోనివ్వకుము. ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తి అందించుకొనుము. మనసును ధన సంపార్జనము, దేహపోషణ, గృహ సంరక్షణము మొదలైన విషయముల పట్ల సంచరించకుండా గట్టిగా నిలుపుము. అప్పుడది నెమ్మది వహించి
శాంతముగాను చింతారహితముగాను ఉండును. మనసు సరైన సాంగిత్యములో నున్నదనుటకు ఇది ఏ గుర్తు. చంచల మనస్కునకు స్వాస్థ్యము చిక్కదు. బాబా మాటలు ఉదహరించిన పిమ్మట గ్రంథకర్త షిరిడిలో జరుగు శ్రీరామనవమి ఉత్సవమును వర్ణించుటకు పూనుకొనెను. షిరిడిలో జరుగు ఉత్సవములన్నిటిలో శ్రీరామనవమియే గొప్పది. సాయి లీల 1925 పుట 197 పత్రికలో షిరిడిలో జరుగు శ్రీరామనవమి ఉత్సవము గురించి విపులముగా వర్ణించబడినది. దాని సంగ్రహమిట పేర్కొనబడుచున్నది. కోపర్గాంలో గోపాలరావు గుండు అనునతడు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా నుండెను. అతడు బాబాకు గొప్ప భక్తుడు. అతనికి 3 భార్యలున్నప్పటికీ సంతానము కలగలేదు. శ్రీ సాయి ఆశీర్వచనముచే అతనికి ఒక కొడుకు పుట్టెను. ఆ ఆనంద సమయంలో అతనికి షిరిడీలో ఉరుసు ఉత్సవము నిర్వహించవలెనని ఆలోచన కలిగినది. తన ఆలోచనను త్యాత్యా కోతే పాటిలు, దాదా కోతే పాటిలు, మాధవరావు దేశపాండే తదితర తక్కిన సాయి భక్తులు ముందుంచెను. వారంతా దీనికి ఆమోదించిరి. బాబా ఆశీర్వాదమును అనుమతిని పొందిరి. ఇది 1897లో జరిగెను. ఉరుసు ఉత్సవం జరుపుకోవడానికి జిల్లా కలెక్టర్ అనుమతికై దరఖాస్తు పెట్టిరి. గ్రామ కులకర్ణి కరణము దానిపై ఏదో వ్యతిరేకంగా చెప్పినందున అనుమతి రాలేదు. కానీ బాబా ఆశీర్వదించి ఉండుటచే మరల ప్రయత్నించగా వెంటనే అనుమతి వచ్చెను. బాబా సలహాను అనుసరించి ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు చేయుటకు నిశ్చయించిరి. ఈ ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు జరుపుకొనుటలో హిందూ మహమ్మదీయుల సమైక్యతా భావము బాబా ఉద్దేశము కాబోలు. భవిష్యత్ సంఘటనలను బట్టి చూడగా బాబా సంకల్పము నెరవేరినట్లు స్పష్టమగును. ఉత్సవము జరుపుకున్నకు అనుమతి అయితే వచ్చును, కానీ ఇతర అవాంతరములు కొన్ని తలెత్తినవి. చిన్న గ్రామమైన షిరిడీలో నీటి ఎద్దటి అధికంగా నుండెను. గ్రామం అంతటికీ 2 నూతులుండేటివి. ఒకటి ఎండాకాలంలో ఎండిపోవుచుండెను. రెండవ దానిలోని నీళ్లు ఉప్పు నీరు. ఈ సమస్యను బాబాకు నివేదించగా ఆ ఉప్పునీటి బావిలో పువ్వులు వేసెను. ఆశ్చర్యకరంగా ఆ ఉప్పు నీరు మంచినీళ్ళుగా మారిపోయినవి. ఆ నీరు కూడా చాలకపోవటచే తాత్యాపాటిలు దూరము నుంచి మోటార్ల ద్వారా నీరు తెప్పించెను. తాత్కాలికముగా అంగళ్ళు వెలిసినవి. కుస్తీ పోటీలకు ఏర్పాట్లు చేయబడినవి. గోపాలరావు గుండున ఒక మిత్రుడు గలడు. వాని పేరు దాము. దాము అన్నా కాసార్. అతనిది అహ్మద్ నగరు. అతనికి 2 భార్యలున్నప్పటికీ సంతానము లేకుండెను. అతనికి కూడా బాబా ఆశీర్వాదముచే పుత్ర సంతానము కలిగెను. ఉత్సవము కొరకు ఒక జెండా తయారు చేయించవలనని గోపాలరావు అతనికి పురమాయించెను. అటులనే నానాసాహెబ్ నిమోన్కర్ను ఒక నగషీ జెండా తెమ్మని కోరెను. ఈ 2 జెండాలను ఉత్సవముతో తీసుకొని పోయి మసీదు 2 మూలలందు నిలబెట్టిరి. ఈ పద్ధతిని ఇప్పటికీ అవలంబించుచున్నారు. బాబా తాము నివసించిన ఆ మసీదును ద్వారకామాయి అని పిలిచెడివారు. చందనోత్సవము సుమారు 5 ఏళ్ల తర్వాత ఈ ఉత్సవంతో పాటు ఇంకొక ఉత్సవమును కూడా ప్రారంభమయ్యను. కోరాహ్ లా గ్రామమునకు చెందిన అమీరు షక్కరు దలాల్ అను మహమ్మదీయ భక్తుడు చందన ఉత్సవంను ప్రారంభించెను. ఈ ఉత్సవము గొప్ప మహమ్మదీయ ఫకీరుల గౌరవార్థము చేయుదురు. వెడల్పు పల్లెరములో చందనము ముద్ద ఉంచి తలపై పెట్టుకొని సాంబ్రాణి ధూపములతో బాజా భజంత్రిములతో ఉత్సవము సాగించెదరు. ఉత్సవం ఊరేగిన పిమ్మట మసీదునకు వచ్చి మసీదు గూటి అంటే నింబారులోని గోడలపైనను ఆ చందనము చేతితో అందరును తట్టెదరు. మొదటి 3 సంవత్సరములు ఈ ఉత్సవమును అమీరు షక్కరు నిర్వహించెను. పిమ్మట అతని భార్య ఆ సేవను కొనసాగించెను. ఒకే దినమందు పగలు హిందువులచే జెండా ఉత్సవము, రాత్రులందు మహమ్మదీయులచే చందనోత్సవము ఏ అరమరికలు లేక జరుగుచున్నవి. ఏర్పాట్లు. షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవము బాబా భక్తులకు ముఖ్యమైనది, పవిత్రమైనది. భక్తులందరూ వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొనుచుండ్రి. బయట ఏర్పాట్లన్నీ తాత్యాకోతే పాటిలు చూసుకునేవాడు. ఇంటి లోపల చేయవలసినవన్నీ రాధాకృష్ణమాయి అను భక్తురాలు చూసుచుండెను. ఉత్సవ దినములలో ఆమె నివాసము భక్తులతో నిండిపోయేటిది. ఆమె వారికి కావలసిన ఏర్పాట్లు చూచుకొనుటయే కాక ఉత్సవమునకు కావలసిన సరంజామానంతయు సిద్ధపరచుచుండెను.
అంతేకాదు స్వయంగా ఆమె మసీదును శుభ్రపరిచి గోడలకు సున్నము వేయిచుండెను. మసీదు గోడలు బాబా వెలిగించు దుని మూలముగా మసిపట్టి ఉండేటివి. మండుచున్న దునితో సహా మసీదులోని వస్తువులన్నింటినీ తీసి బయట పెట్టి మసీదు గోడలను చక్కగా కడిగి వెళ్ళ వేయించుచుండెను. ఆమె ఇదంతియు బాబా చావడిలో అంటే దినము మార్చి దినము బాబా చావడిలో పరుండినప్పుడు చేసేటిది. ఈ పనిని శ్రీరామనవమికి ఒకరోజు ముందే పూర్తి చేయుచుండెను. పేదలకు అన్నదానమనిన బాబాకు చాలా ప్రీతి. అందుచే ఈ ఉత్సవ సమయమందు అన్నదానము విరివిగా చేయుచుండిని. భోజన పదార్థములు, మిఠాయిలు రాధాకృష్ణమాయి ఇంటిలో విస్తారముగా వండబడేటివి. అనేక మంది సంపన్నులైన సాయి భక్తులు స్వచ్ఛందముగా పూనుకొని ఈ సేవలో పాల్గొనిచుండేవారు. ఉరుసు శ్రీరామనవమి ఉత్సవముగా మారిన వైనము. ఈ ప్రకారముగా 1897 నుండి 1911 వరకు ఉరుసు ఉత్సవము శ్రీరామనవమి నాడు వైభవముగా జరుగుచుండెను. రాను రాను అది వృద్ధి ఎగుచు ప్రాముఖ్యము సంతరించుకొనెను. 1912లో ఈ ఉత్సవమునకు సంబంధించి ఒక మార్పు జరిగెను. శ్రీ సాయినాథ సగుణోపాసన గ్రంథకర్త అయిన కృష్ణారావు జోగేశ్వర భీష్మ అనువాడు దాదాసాహెబ్ కాపర్డే అమరావతితో కలిసి ఉత్సవమునకు వచ్చెను. వారు దీక్షితువాడలో బస చేసిరి. ఉత్సవం ముందు రోజు కృష్ణారావు దీక్షితువాడ వసారాలో పండుకొని ఉండెను. ఆ సమయంలో లక్ష్మణరావు ఉరఫ్ కాకా మహాజని పూజా పరికరములు పల్లెముతో మసీదునకు పోవుచుండెను. అతనిని చూడగానే భీష్మకు యొక్క కొత్త ఆలోచన తట్టెను. వెంటనే కాకా మహాజనిని దగ్గరికి పిలిచి అతనితో ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు చేయుమనటలో భగవదుద్దేశం ఏదియో ఉండవచ్చును. శ్రీరామనవమి హిందువులకు చాలా ముఖ్యమైన పర్వదినము కనుక ఈ దినమందు రామ జన్మోత్సవము ఏల జరపకూడదని అడిగాను. కాకా మహాజనికి ఆ ఆలోచన బాగా నచ్చినది. తమ సంకల్పమునకు బాబా అనుమతి సంపాదించుటకు ఆయత్తమయ్యిరి. కానీ భగవత్ సంకీర్తన చేయుటకు అంత తక్కువ వ్యవధిలో హరిదాసును సంపాదించుట కష్టము. ఈ సమస్యను కూడా తుదకు భీష్మయే పరిష్కరించెను. ఎట్లన అతని వద్ద రామాఖ్యానమను శ్రీరాముని చరిత్ర సిద్ధముగా నుండుటచే అతడే దానిని సంకీర్తన చేయుటకు కాకా మహాజని హార్మోనియం వాయించుటకు తీర్మానించిరి. చక్కెరతో కలిపిన శొంఠి గుండ ప్రసాదము రాధాకృష్ణమాయి చేయుటకేర్పాటయ్యను. బాబా అనుమతి పొందుటకై మసీదుకు పోయిరి. సర్వజ్ఞుడైన బాబా వాడాలో ఏమి జరుగుతున్నదని మహాజనిని ప్రశ్నించెను. బాబా అడిగిన ప్రశ్నలోని అంతరార్థమును మహాజని గ్రహించలేక ఏమీ జవాబివ్వక మౌనంగా నుండెను. బాబా అదే ప్రశ్న భీష్మను అడిగెను. అతడు శ్రీరామనవమి ఉత్సవము చేయవలయునను తమ ఆలోచనను బాబాకు వివరించి అందులోకి బాబా అనుమతి ఇవ్వవలనని కోరెను. బాబా వెంటనే ఆశీర్వదించెను. అందరూ సంతసించి రామజయంతి ఉత్సవమునకు సంసిద్ధులైరి. ఆ మరుసటి దినము మసీదును అలంకరించిరి. రాధాకృష్ణమయ్యి ఒక ఊయలనిచ్చెను. దానిని బాబా ఆసనం ముందు వేలాడగట్టిరి. శ్రీరామ జన్మోత్సవ వేడుక ప్రారంభమయ్యను. భీష్ముడు కీర్తన చెప్పుటకు లేచెను. మహాజని హార్మోనియం ముందు కూర్చెనను. అప్పుడే లెండి నుండి మసీదుకు వచ్చిన బాబా అదంతయు చూసి మహాజనిని పిలిపించెను. రామ జన్మోత్సవము జరుపుటకు బాబా ఒప్పుకొనునో లేదో ఏమగునో అని జంకుతూ అతడు బాబా వద్దకు వెళ్ళెను. అది ఎంతయో ఏమని, అక్కడ ఉయ్యల ఎందుకు కట్టారని, అదంతయు ఏమని, అక్కడ ఉయ్యల ఎందుకు కట్టిరని బాబా అతనిని అడిగెను. శ్రీరామనవమి మహోత్సవం ప్రారంభమైనదనియు అందులకై ఊయల కట్టిరనియు అతడు చెప్పెను. బాబా మసీదులో నుండి భగవంతుని నిర్గుణ స్వరూపమును చూసించు నింబారు అంటే గూడు నుండి 2 పూలమాలను తీసి ఒకటి మహాజని మెడలో వేసి ఇంకొకటి భీష్మకు పంపెను. హరికథ ప్రారంభమయ్యను. రామకథ సంకీర్తనము ముగియగానే బాజా భజంత్రీ ధ్వనుల మధ్య శ్రీరామచంద్రమూర్తికి జై అను జయ జయ ధ్వానములు చేయుచు పరమోత్సాహముతో అందరూ ఒకరిపైనొకరు గులాల్ అంటే ఎర్ర రంగు పొడి చల్లుకొనిరి. అంతలో ఒక గర్జన వినపడెను. భక్తులు చల్లుకొనుచుండిన గులాల్ ఎటులను పోయి బాబా కంటిలో పడెను. బాబా కోపముతో బిగ్గరగా తిట్టుట ప్రారంభించెను. ఇది చూసి చాలామంది భయముతో పారిపోయిరి.
కానీ బాబా యొక్క సన్నిహిత భక్తులు మాత్రం అవన్నీ తిట్లు రూపముగా బాబా తమకిచ్చిన ఆశీర్వాదములని గ్రహించి కదలక అక్కడనే ఉండిరి. శ్రీరామ జయంతి నాడు రావణుడే అహంకారాది అర్షడ్వర్గములను సంహరించుటకు శ్రీ సాయి రూపంలోనున్న శ్రీరాముడు ఆగ్రహించుట సహజమే కదా అని భావించిరి. షిరిడీలో ఏదైనా క్రొత్తది ప్రారంభించినప్పుడల్లా బాబా కోపించుట ఒక రివాజు. దీనిని తెలిసిన వారు గుమ్మున ఊరుకొండిరి. తన ఊయలను బాబా విరుచున్నను భయముతో రాధాకృష్ణమయ్యి మహాజనుని పిలిచి ఊయలను తీసుకొని రమ్మనను. మహాజని పోయి దానిని విప్పుచుండగా బాబా అతని వద్దకు పోయి ఊయలను తీయవలదని చెప్పెను. కొంతసేపటికి బాబా శాంతించెను. ఆనాటి మహాపూజ, హారతి మొదలగునవి ముగిసెను. సాయంత్రం మహాజని పోయి ఊయలను విప్పుచుండగా ఇంకనూ దాని అవసరం ఉన్నదని కనుక దానిని విప్పవద్దని బాబా అతనిని వారించెను. శ్రీరామనవమి మరుసటి దినమున జరుపు గోపాల కలోత్సవముతో గాని ఉత్సవము పూర్తి కాదని విషయము అప్పుడు భక్తులకు స్ఫురించెను. మరునాడు శ్రీకృష్ణ జననము నాడు పాటించు కాలాహండి యను ఉత్సవము జరిపిరి. కాలాహండి అనగా నల్లని కుండలో అటుకులు, పెరుగు, ఉప్పు, కారము కలిపి వేలాడగట్టెదరు. హరికథ సమాప్తమైన పిమ్మట దీనిని కట్టెతో పగలగొట్టెదరు. రాలిపడిన అటుకులను భక్తులకు ప్రసాదముగా పంచిపెట్టెదరు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ మాదిరిగానే తన స్నేహితులకు గొల్ల పిల్లవాండ్రకు పంచిపెట్టుచుండెను. ఆ మరుసటి దినము ఇవన్నీ పూర్తి అయిన పిమ్మట ఊయలను విప్పుటకు బాబా సమ్మతించెను. శ్రీరామనవమి వేడుకలు ఈ విధముగా జరిగిపోవుచుండగా పగటి వేళ పతాకోత్సవము, రాత్రియందు చందనోత్సవం కూడా యథావిధిగా జరిగినవి. ఈ విధముగా ఆనాటి నుండి ఉరుసు ఉత్సవము శ్రీరామనవమి ఉత్సవముగా మారెను. 1913 నుండి శ్రీరామనవమి ఉత్సవములోని అంశములు క్రమముగా హెచ్చినవి. చైత్ర పాడ్యమి నుంచి రాధాకృష్ణమాయి నామసప్తాహం ప్రారంభించుచుండెను. భక్తులందరూ వంతుల వారీగా అందులో పాల్గొనుచుండిరి. ఒక్కొక్కప్పుడు రాధాకృష్ణమాయి కూడా వేకువజాముననే భజనలో చేరుచుండెను. శ్రీరామనవమి ఉత్సవములు దేశమంతటా జరుగుటచే హరికథ కాలక్షేపము చేయి హరిదాసులు దొరుకుట దుర్లభముగా నుండెను. శ్రీరామనవమికి 5-6 రోజుల ముందు ఆధునిక తుకారం అను పిలువబడు బాలాబువ మారియను సంకీర్తనకారుని కాకా మహాజని యాదృచ్ఛికముగా కలుగుట తటస్థించినది. శ్రీరామనవమి నాడు సంకీర్తన చేయుటకు మహాజని అతనిని షిరిడీ తోడుకొని వచ్చును. ఆ మరుసటి సంవత్సరము కూడా అనగా 1914లో తన స్వగ్రామమైన సతారా జిల్లా సిద్ధ కవటే గ్రామంలో ప్లేగు వ్యాపించి ఉండుట చేత బాలబువ సతార్కర్ సంకీర్తన కార్యక్రమములు లేక ఖాళీగా ఉండెను. కాకాసాహెబ్ దీక్షిత్ ద్వారా బాబా అనుమతి పొంది అతడు షిరిడీ వచ్చి హరికథ సంకీర్తనము చేసెను. బాబా అతనిని తగినట్లు సత్కరించెను. 1914 సంవత్సరంలో ప్రతి సంవత్సరము శ్రీరామనవమి నాడు షిరిడీలో సంకీర్తన చేయు బాధ్యతను శ్రీ దాసగణ మహారాజునకు బాబా అప్పగించుట ద్వారా ఏటేటా ఒక్కొక్క క్రొత్త హరిదాసును పిలుచు సమస్య శాశ్వతముగా పరిష్కరింపబడెను. 1912 నుండి ఈ ఉత్సవము రాను రాను వృద్ధి పొందుచుండెను. చైత్రశుద్ధ అష్టమి మొదలు ద్వాదశి వరకు షిరిడీ తేనె త్రుట్టెయ్య వలె ప్రజలతో కిటకిటలాడుచుండెను. అంగళ్ళ సంఖ్య పెరిగిపోయెను. కుస్తీ పోటీలలో అనేక మంది ప్రముఖ మల్లులు పాల్గొనుచుండిరి. పేదలకు అన్న సంతర్పణ విరివిగా జరుగుచుండెను. రాధాకృష్ణమయ్య కృషిచే షిరిడీ యొక్క సంస్థానముగా రూపొందెను. వివిధములైన హంగులు, అలంకారములు పెరిగినవి. అలంకరింపబడిన గుర్రము, పల్లకి, రథము, పాత్రలు, వెండి సామానులు, బాల్టీలు, వంట పాత్రలు, పటములు, నిలువుటద్దములు మొదలగునవి బహుకరింపబడెను. ఉత్సవమునకు ఏనుగులు కూడా వచ్చెను. ఇవన్నీ ఎంత హెచ్చినప్పటికీ సాయిబాబా వీనిని ఏమాత్రము లక్ష్యపెట్టక యథాపూర్వము నిరాడంబరులై ఉండేటివారు. ఈ ఉత్సవములో గమనింపవలసిన ముఖ్య విషయమేమన్నా హిందువులు, మహమ్మదీయులు ఎట్టి అరమెరికలు లేక కలిసిమెలిసి ఉత్సవములలో పాలు పంచుకునేటివారు. ఈనాటి వరకు ఎటువంటి మత కలహములు షిరిడీలో తలెత్తలేదు. మొదట 5,000 నుండి 7,000 వరకు యాత్రికులు వచ్చేవారు. క్రమంగా ఆ సంఖ్య 75,000కు పెరిగినది.
అంత పెద్ద సంఖ్యలో జనులు గుమికూడినప్పటికీ ఎన్నడూ అంటువ్యాధులు కానీ అల్లర్లు కానీ సంభవించలేదు. మసీదుకు మరమ్మతులు. గోపాలరావు గుండెనకు ఇంకొక మంచి ఆలోచన తట్టెను. ఉరుసు ఉత్సవమును ప్రారంభించిన విధముగానే మసీదును తగినట్లుగా తీర్చిదిద్దవలనని నిశ్చయించుకొనెను. మసీదు మరమ్మత్తు చేయి నిమిత్తమై రాళ్లను తెప్పించి చెక్కించెను. కానీ ఈ పని బాబా అతనికి నియమించలేదు. నానాసాహెబ్ చందోర్కర్కు ఆ సేవ లభించినది. రాళ్ల తాపన కార్యము కాకాసాహెబ్ దీక్షితుకు నియోగింపబడెను. మసీదుకు మరమ్మతులు చేయుట మొదట బాబాకిష్టము లేకుండెను. కానీ భక్తులకు మహల్సాపతి కల్పించుకొని ఎటులను బాబా అనుమతిని సాధించెను. బాబా చావడిలో పండుకొన్న ఒక్క రాత్రిలో మసీదు నేలను చక్కని రాళ్లతో తాపన చేయటం ముగించిరి. అప్పటి నుండి బాబా గోనెగుడ్డపై కూర్చుండటం మాని చిన్న పరుపు మీద కూర్చుండువారు. గొప్ప వ్యయ ప్రయాసాలతో 1916వ సంవత్సరంలో సభామండపము పూర్తి చేసిరి. మసీదుకు ముందున్న జాగా చాలా చిన్నది, సౌకర్యముగా లేకుండెను. కాకాసాహెబ్ దీక్షిత్ దానిని విశాలపరిచి పైకప్పు వేయదలచెను. ఎంతో డబ్బు పెట్టి ఇనుపస్తంభములు మొదలగునవి తెప్పించి పని ప్రారంభించెను. రాత్రి అంతయో శ్రమపడి స్తంభములు నాటేడివారు. మరుసటి దినము ప్రాతకాలముననే బాబా చావడి నుండి వచ్చి అది ఎంతయూ చూసి కోపంతో వారిని పీకి పారవైచేడివారు. ఒకసారి బాబా మిక్కిలి కోపోద్దీపితుడై నాటిన ఇనుపస్తంభమును ఒక చేతిలో పెకలించుచు రెండవ చేతితో తాత్యా పాటిలు పీకను పట్టుకొనెను. తాత్యా తలపాగాను బలవంతముగా తీసి ఎగ్గుపుల్లతో నిప్పంటించి ఒక గోతిలో పారవైచెను. బాబా నేత్రములు నిప్పు కణముల వలె వెలుగుచుండెను. ఎవరికిని బాబా వైపు చూచుటకు కూడా ధైర్యము చాలకుండెను. అందరూ భయకంపితులైరి. బాబా తన జేబుల నుంచి ₹1 తీసి అటువైపు విసిరెను. అది శుభ సమయమందు చెయ్యు ఆహుతి వలె కనపడెను. తాత్యా కూడా చాలా భయపడెను. తాత్యాకేమి జరగనున్నదో ఎవరికీ ఏమీయూ తెలియకుండెను. కల్పించుకొని బాబా పట్టు నుండి తాత్యాను విడిపించుటకెవ్వరికీ ధైర్యము చాలలేదు. ఇంతలో కుష్ఠిరోగియు బాబా భక్తుడు నగు బాగోజీ సిందే కొంచెం ధైర్యము కూడగట్టుకొని ముందుకు పోగా బాబా వారిని ఒక ప్రక్కకు తోసివేసెను. మాధవరావు సమీపించబోగా బాబా అతనిపై ఇటుకరాయి రువ్వెను. ఎంతమంది ఆ జోలికి పోదలుచురో అందరికీ ఒక గతి పట్టెను. కానీ కొంతసేపటికి బాబా శాంతించెను. ఒక దుకాణదారుని పిలిపించి వాని వద్ద నుంచి ఒక నగిషీ జరీపాగాను కొని తాత్యాను ప్రత్యేకంగా సత్కరించుటకాయన్నట్లు దానిని స్వయంగా తాత్యా తలకు చుట్టెను. బాబా యొక్క ఈ వింత చర్యను చూసిన వారెల్లరూ నాచర్యమగ్నులైరి. అంత త్వరలో బాబాకెట్లు కోపం వచ్చును? ఎందుచేత ఈ విధంగా తాత్యాను శిక్షించును? వారి కోపము తక్షణమే ఎట్లు చల్లబడను అని అందరూ ఆలోచించుచుండిరి. బాబా ఒక్కొక్కప్పుడు శాంతిమూర్తి వలె కూర్చుండి ఎత్తంత ప్రేమానురాగముతో మాట్లాడుచుండువారు. అంతలో అకారణముగా కోపించెడివారు. అటువంటి సంఘటనలు అనేకములు గలవు. కానీ ఏది చెప్పవలెనను విషయము తేల్చుకొన లేకున్నను అందుచే నాకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఒక్కొక్కటి చెప్పెదను. 6వ అధ్యాయము సంపూర్ణము. సర్వం శ్రీ సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా అనంత స్పిరిచువల్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారము.